హాయ్ అండి, అందరికీ నమస్కారం. రీసెంట్గా పూణేలో జరిగినటువంటి సంఘటన, సియా అనే అమ్మాయి తన కాబోయే భర్తని నమ్మించి లోహగఢ్ అనే కోట పైకి తీసుకెళ్లి అక్కడి నుంచి తోసి అతని చావుకు కారణమైనటువంటి ఘటన దేశవ్యాప్తంగా ఎంత సంచలనాన్ని సృష్టించింది. అలాగే ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి ఇలాంటి సంఘటనలన్నీ కూడా ఆడవాళ్ళ ప్రవర్తనలో వస్తున్నటువంటి మార్పుని, తర్వాత చట్టాలు తమల్ని ఏమీ చెయ్యలేవు అనే ఒక భావన ఆడవాళ్ళలో పూర్తిగా నిండిపోయిందా అనే ఆలోచనని దేశవ్యాప్తంగా రేకెత్తిస్తున్నాయి. అండ్ ఈ పరిస్థితి కొంచెం చేజారింది. దాన్ని హద్దుల్లో పెట్టడం కోసం కొన్ని మూమెంట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నిన్న మొన్న మనము మొదటిసారిగా చనిపోయినటువంటి ఒక అబ్బాయికి న్యాయం జరగాలి అంటూ పూణే వీధుల్లో చాలామంది కొవ్వొత్తులు తీసుకొని బయటకు వచ్చారు. ఇదే పరిస్థితి వస్తే త్వరలో అత్యాచారం కేసుల్లో ఏ విధంగా అయితే ఫాస్ట్ ట్రాక్ కోర్టులతో ఉరిశిక్షలు విధిస్తున్నారో అదే పరిస్థితి ఆడవాళ్ళకు కూడా రావచ్చు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంటే, మరోవైపు ఈ ఘటనకి సంబంధించి ఒక అమ్మాయి చేసినటువంటి కామెంట్స్, అమ్మాయి మనిషికే పుట్టిందా లేదంటే జంతువుకు పుట్టిందా అని చాలామంది అమ్మాయిని తిట్టేలా ఉన్నాయి. తిట్టించుకుంది. చాలామంది సోషల్ మీడియా వేదికగా అమ్మాయిని తిట్టారు. అట్ ది సేమ్ టైం అమ్మాయికి జరగాల్సింది కూడా వెంటనే జరిగింది. అదేంటి అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఈ అమ్మాయి పేరు వచ్చేసి ముస్కాన్ సోని. ఈ అమ్మాయి మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఒక సంవత్సరం క్రితము ఆల్ ఇండియన్ డెంటల్ స్టూడెంట్స్ అండ్ సర్జన్స్ అసోసియేషన్లో ట్రెజరర్గా చేరిందనమాట జాబ్కి. సంవత్సరం కూడా కాలేదు, ఇంకో 5 days అయితే సంవత్సరం అవుతుంది. ఈ అమ్మాయి చేసిన కామెంట్స్ ఏంటి అంటే, ఆ అబ్బాయి చావడం కరెక్టే అన్నట్లు చెప్పింది ఇండైరెక్ట్గా. ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే, అబ్బాయికి బట్టతల ఉందనే విషయం దాచుతాడా, ఇలాంటి వాళ్ళు చావాల్సిందే, అబద్ధం చెప్పిన మగాడు ఎవడైనా చావాల్సిందే అన్నట్లు చనిపోయిన వ్యక్తి గురించి అపహాస్యం చేస్తూ పరిహాసంగా నవ్వుతూ ఈ అమ్మాయి వీడియో పెట్టిందనమాట. మీరు చూడొచ్చు, ఇక్కడ సైడ్లో ప్లే చేస్తూ ఉన్నాం కూడా ఆ వీడియో. అంతటితో ఆగకుండా #IHateMen అంటూ కూడా అమ్మాయి ఆ వీడియోలో చెప్పింది. ఏది ఏమైనా కూడా అమ్మాయికి జరిగినటువంటి విషయం మనం ఇక్కడ చూస్తే, ఈ అసోసియేషన్ వాళ్ళు వెంటనే డిసిషన్ తీసుకున్నారు. అదేంటి అంటే, ఈ అమ్మాయిని జూలై 5వ తేదీ అపాయింట్ చేసుకున్నాము పలానా పోస్ట్లో. అయితే వేరాజ్ ఇట్ హ్యాస్ బీన్ ఫౌండ్ దట్ షీ హ్యాస్ కమిటెడ్ యాక్ట్స్ ఆఫ్ ఇన్డిసిప్లైన్ అండ్ మేడ్ హైలీ ఇన్అప్రాప్రియేట్, అఫెన్సివ్ అండ్ disrespectful remarks regarding the late Mr. Ketan Agarwal, which are in clear violation of Constitution, Code of Conduct and ethical values of All Indian Dental Students and Surgeons Association. అంటే వీళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఈ అమ్మాయి మాట్లాడిన మాటలు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి, కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ఉన్నాయి అని ఫార్మల్గా చెప్తున్నారు. అలాగే అండ్ ఎథికల్ వాల్యూస్ ఆఫ్ దిస్ అసోసియేషన్. సో ఈ అసోసియేషన్కి ఉన్నటువంటి నైతిక విలువలు ఏవైతే ఉంటాయో వాటికి విరుద్ధంగా ఉన్నాయి. అంటే ఈ అమ్మాయి మనిషిలాగా ప్రవర్తించలేదు, జంతువులా ప్రవర్తించింది అనేది ఇన్ఫార్మల్ అనమాట. వీళ్ళు ఇక్కడ ఫార్మల్గా చెప్పారు. ఇన్ఫార్మల్గా ఈ అమ్మాయి మనిషికి పుట్టిందా లేదంటే జంతువుకు పుట్టిందా అని మనం అనుకోవచ్చు. అది చెప్పాక వీళ్ళు వేసే శిక్ష ఏంటి అంటే, దేర్ఫోర్ in exercise of powers vested in the national president and in the interest of maintaining the discipline, dignity and integrity of the association, Dr. Muskan Soni is hereby suspended from the post of treasurer with immediate effect and as well as from the membership of association. So treasurer post నుంచే కాకుండా ఆ అసోసియేషన్ మెంబర్షిప్ నుంచి కూడా తక్షణమే విత్ ఇమీడియట్ ఎఫెక్ట్, తక్షణమే ఇవి 2 రద్దు చేస్తూ ఒక యాక్షన్ తీసుకోవడం జరిగింది. 5 సంవత్సరాల పాటు ఈ అమ్మాయి జాబు గోవిందా అనమాట. అలాగే తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి మెన్షన్ చేసింది మెంబర్షిప్ కూడా తీసేశారు. నేను చెప్పేది ఏంటి అంటే, ఈ అమ్మాయి మళ్ళీ వెళ్ళి కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు, కామెంట్సే కదా ఏముందిలే అనేసి కోర్ట్స్ పర్మిషన్ ఇవ్వచ్చు. కానీ అది కూడా ఒక ప్రాసెస్. ఒక అమ్మాయి ఉండి కోర్ట్స్ చుట్టూ తిరగడం అంటే ఆ అమ్మాయికి అర్థమవుద్ది, అరే ఎంత పెద్ద తప్పు చేశానరా, అనవసరంగా మాట్లాడిన 2 మాటలకి ఇంత కష్టపడాల్సి వస్తుంది అనేసి. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.